మనం ఇంతకుముందు వీడియోలలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని అన్ని శ్లోకాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత రెండో అధ్యాయంలోని 1-2 శ్లోకాల అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత రెండో అధ్యాయం మొదటి శ్లోకంలో సంజయుడు చెప్పాడు, కరుణతో నిండిపోయి కళ్ళలో నీళ్లు పెట్టుకొని దుఃఖంతో వణుకుతున్న అర్జునుడిని చూసి మధుసూదనుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. రెండవ అధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క అర్థం. దీన్ని ఇప్పుడు ఈ కాలానికి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని చూద్దాం. మనలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశలో భయం, అయోమయం, నిరుత్సాహం అనేవి కామన్గా వస్తాయి. అర్జునుడిలాగే మనకు కూడా కొన్ని సందర్భాల్లో సమస్యల ముందే మన మనసు బలహీనపడుతుంది. ఎందుకంటే కుటుంబ సమస్యలు, మన కెరియర్లో ఇబ్బందులు, నేను చేసేది తప్పేమో అన్న భయం, బాధ్యతల ఒత్తిడి, ఇవి అన్నీ మన కళ్ళలో నీళ్లు తెప్పించే పరిస్థితులు. అంటే ఈ శ్లోకం మనకు చెప్తుంది, బలహీనత మనని ఆవరించినప్పుడు అది మన తప్పు కాదు, అది మనిషికి సహజ పరిణామం. కానీ ఆ సమయంలో మనకు మార్గం చూపే జ్ఞానం, గురువు లేదా అవగాహన అవసరం. కాబట్టి ఇక్కడ కృష్ణుడిలాగే మనకు కూడా అలాంటి సమయాల్లో సరైన దిశ చూపే గురువు లేదా మన జ్ఞానం లేదా మన మనసును ఉత్సాహపరిచే స్నేహితుడు లేదా ఒక మంచి విలువలతో నిండిన పుస్తకం, వీటిలో ఏదో ఒకటి మనకు మార్గాన్ని చూపగలగాలి. ఇక్కడ సంజయుడు అంటే మనలోని అవగాహన. ఆ అవగాహన మన మనసు ప్రతిదానికి ఎలా స్పందిస్తుందో మనకు చెప్తుంది. ఇక్కడ కృష్ణుడంటే ఆ అవగాహనను సరిదిద్దే మనలోని జ్ఞానం, మనలోని తెలివి. ఇక రెండవ అధ్యాయంలోని 2వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, అర్జున, ఈ క్లిష్ట పరిస్థితులలో నీకు ఈ బలహీనత, ఈ దిగులు, ఈ నిస్సహాయత ఎక్కడి నుండి వచ్చాయి? అది నీ వంశానికి, నీ పరాక్రమానికి తగినది కాదు. అది నీకు గొప్పతనాన్ని తీసుకురాదు, నీకు అపకీర్తిని తెస్తుంది అని కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని మందలిస్తున్నాడు. అంటే మన మనసు కూడా బలహీనపడ్డప్పుడు మనలోని జ్ఞానం లేదా గురువు అనే కృష్ణుడు మనలోని ధైర్యం అనే అర్జునుడిని కూడా ఇలాగే మందలిస్తాడు, ఇలాగే చెప్తూ ఉంటాడు. బలహీనత మనసులోకి రావడం సహజం, అది అందరి మనుషులకు జరుగుతుంది. కానీ ఆ బలహీనతలో పడిపోయి జీవిత పోరాటాన్ని వదిలేయడం మాత్రం మనకే నష్టం. ఎందుకంటే అది నీ స్థాయిని దిగదార్చుతుంది అని మనలోని జ్ఞానం మనకు కృష్ణుడిలా గుర్తు చేస్తుంది. చిన్న వైఫల్యానికి ఇంతలా దిగులు పడాలా? ఇతరులెవరితోనో పోల్చుకొని నిన్ను నీవు తక్కువ చేసుకోవాలా? చిన్న సమస్యకే కుంగిపోతావా? నువ్వు ఈ చిన్న వాటికే కుంగిపోయేంత చిన్నవాడివి కాదు. నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీ బలం నీకు కనిపించడం లేదు. నీ నిజమైన శక్తి, నీ నిజమైన సామర్థ్యం నీకు తెలియదు. కష్టాల ముందు నీ మనసు దిగజారే ధోరణి నీలోంచి తొలగించు. నీ అభివృద్ధికి నువ్వే అవరోధం కాకు అని మనలోని ధైర్యానికి మన జ్ఞానం లేదా మన గురువు కృష్ణుడు చెప్పినట్టే చెప్తూ ఉంటాడు. కానీ మనం మన మానసిక బలహీనతను అంగీకరించి ఒక గొప్ప వ్యక్తిని ఆదరించినప్పుడు మాత్రమే మనకు మన ధైర్యాన్ని గుర్తు చేసి మనకు మన గురించి చెప్తాడు. కానీ ఎవరిని ఆశ్రయించకుండా, నీ మానసిక బలహీనతను నువ్వు ఒప్పుకోకుండా నీ నిర్ణయం నువ్వే తీసుకుంటే నీ ఫలితాలు నిన్ను కూడా ఇప్పుడు అర్జునుని స్థితిలాగే చేస్తాయి. ఇక ఈ 2 శ్లోకాల అర్థాలను ఒక ముక్కలో చెప్పాలి అంటే,
కష్టంలో మానసిక బలహీనత అనేది మనందరికీ సహజం. అప్పుడు మనకి మార్గం చూపే ఒక జ్ఞానం కావాలి. అలాంటప్పుడు మనలోని వివేకం మనకు సరైన మార్గదర్శి. ఎట్టి పరిస్థితిలో బలహీనతలో మునిగిపోవద్దు. నీ నిజమైన శక్తిని గుర్తించు. నీపై నువ్వే అనుమానాన్ని విడనాడు. నీ సెల్ఫ్ డౌట్ అనేది నీకు నీ స్థాయిని దిగదార్చుతుంది. ఇది ఈ 2 శ్లోకాల అర్థం.